అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు చెప్పబోయే కథ పేరు సుమ సంకల్పం. ఈ కథని రచించిన వారు జానకి గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఆ రోజు ప్రశాంతి వృద్ధాశ్రమం కళకళలాడుతుంది. చక్కగా మామిడి తోరణాలు కట్టి అందమైన ముగ్గులతో ఉగాది వేడుకలు చేసుకోవడానికి ముస్తాబయ్యింది. ఉదయం 6 గంటలకే ఆ వృద్ధాశ్రమంలోని వృద్ధులతో కలిసి పండుగ చేసుకోవటానికి వచ్చారు. అక్కడి వృద్ధులందరికీ ఆదిత్య, అతని స్నేహితులు సంవత్సరం కాలంగా పరిచయస్తులే. వారికి పరిచర్యలు అందించటానికి అక్కడికి వస్తూ ఉంటారు. ఆ ఆశ్రమ నిర్వాహకులు కూడా నిస్వార్థపూరితులు కావడం వారికి మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. ప్రతి ఆదివారం వారందరూ వచ్చి ఆ వృద్ధులకు కావలసిన సేవలు అందిస్తూ ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగా వారికి దూరమైన ప్రేమ ఆప్యాయతలు అందిస్తూ ఉంటారు. షామియానా కింద కుర్చీలు సర్దిస్తున్న ఆదిత్య సురేష్ని పిలిచి, జెన్నీ చెప్పిందిరా, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఈ ఊరు వచ్చారని. ఆ అమ్మాయి ఇలాంటి సేవా కార్యక్రమాలకు చాలా సహాయపడుతూ ఉంటుందని, వెజిటేబుల్స్ స్పాన్సర్ చేస్తానందట. ఒక్కసారి ఆమెను కనుక్కో అని చెప్పాడు. సురేష్ జెన్నీ దగ్గరకు వెళ్ళిపోయాడు. వృద్ధులందరికీ ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. చక్కగా తలస్నానాలు చేసి కొత్త దుస్తులు ధరించి కళకళలాడుతున్నారు వారంతా. ఆశ్రమం చైర్మన్ రాఘవరావు గారు, సిబ్బంది, ఆదిత్య, అతని స్నేహితులు అందరూ వారికి ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. వారు కూడా అందరినీ ఆశీర్వదించారు. చిన్న చిన్న కప్పుల్లో ఉగాది పచ్చడి అందరికీ ఇచ్చారు. తర్వాత ఇడ్లీ, సాంబారు, క్యారెట్ హల్వా సర్వ్ చేయసాగారు. అప్పుడే కారు దిగింది జెన్నీ స్నేహితురాలు. జెన్నీ ఎంతో సంతోషంగా ఆమెను ఆహ్వానించింది. హాయ్, నీ గురించే వెయిటింగ్. ఆదిత్య, ఇదిగో నా ఫ్రెండ్ సుమ. తను ఎంసీఏ చేసింది. ఈ మధ్యనే ఉద్యోగం రావడం వల్ల తను ఈ వీసాకు వచ్చింది చెబుతూనే ఉంది జెన్నీ. ఆదిత్య ఆమెనే పరిశీలనగా చూశాడు. అతనిలోని ప్రత్యేకత ఏమిటంటే అవతలి వారి స్వభావాన్ని ఇట్టే గ్రహించగలడు. కాసేపటికి సుమ స్వభావం అతనికి చాలా నచ్చింది. సౌందర్య రాశిలా ఉండటమే కాదు, మృదువుగా మాట్లాడే సుమ ఎవరికైనా నచ్చుతుంది. ఆమె అందరితోనూ చక్కగా కలిసిపోయింది. భోజనాలయ్యాక అందరూ ఎవరి ఇళ్లకి వాళ్ళు బయలుదేరారు. ఆదిత్య మనసు మాత్రం సుమతో పాటే ఆమె కారెక్కేసింది. ప్రతి వారం వారందరూ కలుస్తూ ఉండటంతో ఆదిత్య సుమల బంధం కూడా చిక్కబడింది. వారిరువురి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు కావడం వల్ల పెద్దలు వారి అభిమతాన్ని సమ్మతి తెలపడంతో వివాహ బంధంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. తన ఆశయాలకు తగిన భర్త లభించినందుకు సుమ ఎంతగానో పొంగిపోయింది. తనకి అవసరం లేని ఉద్యోగం అవసరమైన మరొకరికి ఆసరా అవుతుంది అని సుమ తన ఉద్యోగాన్ని రిజైన్ చేసింది. పెళ్లి తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ రావటం, బాధ్యతలు పెరగటం, తరచూ క్యాంపులకు వెళుతూ ఉండవలసి రావడంతో ఆదిత్యకి వృద్ధాశ్రమానికి వెళ్ళడానికి వీలు చిక్కడం లేదు. దాంతో భర్త ఆశయాలను కూడా తానే నెరవేర్చాలని గట్టిగా సంకల్పించుకుంది సుమ. రోజు సంతోషంగా గడుస్తున్నాయి. ఆదిత్య వారం తర్వాత క్యాంపు నుండి వచ్చేసరికి రాత్రి 8:30 అయింది. ఇంట్లోకి వస్తూనే సుమ కోసం వెతికాడు. కనిపించకపోయేసరికి తల్లి రుక్మిణమ్మని, అమ్మ సుమ ఏది అని అడిగాడు. దానికి సమాధానంగా తల్లి, లేదురా, ఆశ్రమానికి వెళ్ళింది. ఈరోజు వైద్య శిబిరం ఉందని, రావడానికి ఆలస్యం అవుతుందని చెప్పింది అని చెప్పి కాఫీ కలపడానికి లోపలికి వెళ్ళిపోయింది ఆమె. ఈవిడి గారికి తిరుగుళ్ళు ఎక్కువయ్యాయి. వచ్చేసరికి మనిషి కనపడదు, మనసులోని విసుక్కున్నాడు.
వారం తరువాత క్యాంపు నుండి వచ్చిన అతనికి భార్య కనిపించకపోయేసరికి ఆమె మీద ప్రేమ విసుగుగాను, తర్వాత కోపంగాను, ఆ మీదట అలకగాను రూపాలు మార్చుకుంది. ఈ మధ్య తరచూ ఇలాగే అవుతుంది. స్నానం చేసి ఫ్రెష్ అయితే గాని విసుగు తగ్గదనుకున్నాడు. తల్లి ఇచ్చిన కాఫీ తాగి స్నానం చేసి మంచం మీద వాలాడు. అయినా మనసు చల్లబడటం లేదు. సుమ వస్తూనే, అత్తయ్య, ఆయన వచ్చేసారా అని అడిగింది. అవునమ్మా, ఒక అరగంట అవుతుంది అంది అత్తగారు. హడావుడిగా గదిలోకి వచ్చిన సుమ అతను పడుకొని ఉండటం చూసి చాలా ఆందోళనగా, ఏమైందండి, పడుకున్నారే, ఒంట్లో బాగోలేదా? నుదుటి మీద చెయ్యి వేస్తూ అడిగింది సుమ. ఆ చెయ్యిని విసురుగా తోసేస్తూ, నేను బాగానే ఉన్నాను, నా మనసుకే ఏదో రోగం వచ్చింది అన్నాడు కటువుగా. అంత కఠినంగా అతని నోటి వెంట వచ్చిన మాటలకు ఆమె హడలిపోయింది. సున్నిత మనస్కురాలైన ఆమె ఆ మాటలు భరించలేకపోయింది. నేనేం తప్పు చేశాను, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అయోమయంగా అడిగింది. అయ్యాయా నీ సమాజ సేవలు, ప్రపంచంలో అందరి బాగోగులు చూడటం కాదు, కాస్త భర్తని కూడా చూడటం నేర్చుకో అన్నాడు హేళనగా. ఎన్నడూ లేనిది భోజనం కూడా చెయ్యకుండా పడుకొండిపోయాడు. సుమ ఎంత బ్రతిమిలాడినా అతను మాట వినలేదు. పెళ్ళికి ముందు చేసే పనులు ఆదర్శాలుగాను, తర్వాత అవే అర్ధవిహీనంగాను అవుతాయి. బహుశా బాధ్యతలు పెరగటం, పరిధులు తగ్గటం వల్ల కావచ్చు. తెల్లవారేసరికి అతని కోపం, చిరాకు తగ్గింది. కానీ రాత్రి అలకని ఎలా వదలాలో అర్థం కాలేదు. సుమ కాఫీ ఇచ్చింది. మౌనంగా అందుకున్నాడు. చూడండి, పెళ్ళికి ముందు మీ ఆదర్శాలు, ఆశయాలు చూసి ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. చాలామంది ఆశయాలు, ఆదర్శాలతో అల్లిన నిచ్చెన ఎక్కి ఒక స్థాయికి చేరాక దానిని వదిలివేస్తారు. బాధ్యతల బరువు మోస్తూ ఆదర్శాలు పాటించమని నేను చెప్పను. కానీ కనీసం పాటించే వారిని అడ్డుకోకుంటే చాలు. ఆలోచించండి. భర్తని నేను చెప్పినట్లే వినాలనే మూర్ఖత్వం మీకు లేదని నా అభిప్రాయం. తన మనసులో అభిప్రాయాన్ని సున్నితంగానే అతని ముందుంచి ఆమె గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటికి అతను ఆఫీసుకు వెళ్ళిపోయాడు. రోజు పనులన్నీ పూర్తి చేసుకుని 10 గంటలకల్లా ఆశ్రమానికి వెళ్ళే ఆమె 12 అవుతున్నా కదలలేదు. అత్తగారికి ఆశ్చర్యంగా అనిపించింది. ఏమ్మా, ఈరోజు ఆశ్రమానికి వెళ్ళలేదేం అని అభిమానంగా అడిగింది రుక్మిణమ్మ. అవునత్తయ్య గారు, నేను అక్కడికి వెళుతుంటే మీ అబ్బాయి చిరాకు పడుతున్నారు అంది ఒకంత బాధగానే. తన భర్త గురించి అలా చెప్పాల్సి రావడం ఆమెకు బాధ అనిపించింది. మా అదృష్టం కొద్దీ మంచి కొడుకు, కోడలు దొరకడం వల్ల మా రోజులు సజావుగా సాగిపోతున్నాయి. మరి అందరూ ఉండి కూడా అందరికీ దూరంగా బ్రతుకు ఈడ్చేవారి పరిస్థితి తలుచుకుంటూనే బాధగా ఉంటుంది. నువ్వు బయలుదేరి వెళ్ళమ్మా, నేను బాబుకి నచ్చ చెబుతాలే. నీలాంటి వాళ్ళ ఆత్మీయ నీడలో వారి జీవితాలు సేద తీరుతున్నాయి. ఇంకేమీ ఆలోచించకు, బయలుదేరు అంది ఆవిడ భరోసా ఇస్తూ. సుమ ఇంకేం ఆలోచించకుండా బయలుదేరింది. ముందు రోజు జరిగిన గొడవతో చికాగ్గా ఉన్న ఆదిత్య ఆఫీసుకు వెళ్ళాక కాస్తంత కూలయ్యాడు. పాపం, సుమని అంత గట్టిగా కోప్పడకుండా ఉండాల్సింది. త్వరగా ఇంటికెళ్ళి ఆమెకి సారీ చెప్పి ఇక ఆశ్రమానికి వెళ్లకుండా ఉండేలా నచ్చజెప్పాలి అనుకున్నాడు. ఇంటికొచ్చేసరికి సుమ ఆశ్రమానికి వెళ్ళిందని తల్లి చెప్పింది. దాంతో
అతనిలో నివురుగప్పిన నిప్పులా ఉన్న కోపం మళ్ళీ రేగింది. అదేంటమ్మా, మళ్ళీ వెళ్ళిందా? వాళ్ళేమన్నా మన బంధువులా, బాధ్యతలా వారి గురించి అంత తాపత్రయపడుతుంది? నిజమే, పెళ్ళికి ముందు అంత బాధ్యతలు లేవు గనక అన్నీ చేశాం. పెళ్ళయి బాధ్యతలు పెరిగాక కన్న తల్లిదండ్రులని ఆశ్రమంలో వదిలేస్తున్నారు. అలాంటిది మన బాధ్యతలు మనకి చాలవా? ఆవేశంగా తల్లిని అడిగాడు ఆదిత్య. నిజమేరా, నేను ఇవన్నీ ఆలోచించలేదు సుమా. నేనే బలవంతంగా అమ్మాయిను పంపాను. ఒక పని చేద్దాం, ఇద్దరం వెళదాం. అమ్మాయిని తీసుకొచ్చేద్దువు గాని. ఒక నిమిషం ఉండు, ఇప్పుడే వస్తా, వెళదాం అంటూనే తల్లి లోపలికి వెళ్ళింది. తన గదిలో నుండి సూట్ కేసు తీసుకొని 5 నిమిషాల్లో బయటికి వచ్చి పదరా అంది కొడుకుతో. అదేంటమ్మా, సూట్ కేసు తెచ్చావెందుకు? ఆశ్చర్యంగా అడిగాడు అతను. అవునురా, నువ్వే అన్నావుగా, పెళ్ళయి బాధ్యతలు పెరిగితే తల్లిదండ్రులను వదిలి వేస్తారని. పైగా వాళ్ళు మన బంధువులా అన్నావు. బంధువులైతే వెళ్ళొచ్చు అనేగా నీ అభిప్రాయం. అందుకే నేను మీ నాన్నగారు కూడా అక్కడే ఉంటాం. అప్పుడు ఆమె ప్రతిరోజు మా కోసమైనా వస్తుంది. మేం బంధువులం కాబట్టి బాధ్యతగా పంపిస్తావు కదూ అని తల్లి ఆవేదనగాను ఆవేశంగాను అడిగింది. ఆదిత్య వెంటనే కారు తాళం తీసుకుని విసురుగా బయలుదేరిపోయాడు. కారు స్టార్ట్ అవ్వగానే అతని ఆలోచనలు కూడా స్టార్ట్ అయ్యాయి. తల్లి మాటలకు ఒక్కసారిగా మనసుకు పట్టిన మంచు తెర తొలగినట్లయింది. నిజమే, ఎక్కడో దూర ప్రాంతాలలో, విదేశాలలో చదువులతో ఉద్యోగాలతో కొట్టుమిట్టాడే వారి తల్లిదండ్రులు ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంటారని తనకి తెలిసిన వాళ్లే చాలామంది ఉంచారు. తన మీద వాళ్ళందరికీ ఎంతో నమ్మకం. రుక్మిణమ్మ కోడలికి ఫోన్ చేసి, అమ్మాయి, అబ్బాయి నీకోసం వస్తున్నాడు. కోపంగా ఉన్నాడో ఏమో. నువ్వు వాడితో ఏమీ వాదన పెట్టుకోకుండా ఇంటికి వచ్చేయి అని హెచ్చరించింది ఆందోళనగా. అలాగే అత్తయ్య అంది ఆమె. ఆదిత్య వెళుతోని ఆశ్రమ నిర్వాహకుని రూంలోకి వెళ్ళి 5 నిమిషాల్లో బయటకు వచ్చాడు. ఇంకా వెళదామా అన్నట్లు సుమవంక చూశాడు. ఆమె మౌనంగా తల ఊపింది. కారులో ఇద్దరు ఇంటికి వచ్చేశారు. అసలే ఆందోళనగా ఉన్న అత్తగారు కోడలి వంక చూసింది. ఏమీ అనలేదుగా అన్నట్టు. లేదు అని కోడలు కళ్ళతోనే చెప్పుకున్నారు. గదిలోకి వెళ్ళిన ఆదిత్య బట్టలు మార్చుకొని షర్టు బటన్స్ పెట్టుకుంటూ, పొద్దునైన 8 తయారైతే ఆశ్రమానికి వెళ్ళి అక్కడి నుండి నేను ఆఫీస్కి వెళతాను. రేపు ఆశ్రమంలో స్పెషల్స్ చేయించమని డబ్బులు ఇచ్చాను. రేపు సుమ పుట్టినరోజు కదా అన్నాడు. అత్తా కోడళ్ళిద్దరూ భోజనం సిద్ధం చేస్తున్న వాళ్ళు కాస్త ఒక్కసారిగా ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. వాళ్ళ వదనాలు ఆనందంతో వెలిగిపోయాయి. సుమ వెంటనే గదిలోకి పరిగెత్తికెళ్ళి భర్తని చుట్టేసింది సంతోషంగా. కొడుకు మనసులోని మార్పునకు తల్లి మనసు గర్వంతో పొంగిపోయింది. ఈ కథ గనక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.